ఓకేనా? ఓకే, రైట్. విజయనగర రాజ్యానికి సంబంధించి పరిపాలనా విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో నిన్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అచ్యుతరాయలు నిర్మించిన పరిపాలనా భవనాన్ని వెంకట విలాస మండపం అంటారు. రెండవ దేవరాయలు నిర్మించిన ఆయన పరిపాలనా భవనాన్ని మలయకూటం అంటారు. అలానే రాజ్యంలో రాజుకి పరిపాలనలో, విజయనగర రాజ్యంలో రాజుకి పరిపాలనలో సాయం చేయడానికి భాండాగారికుడు, ధర్మసంధి, సేనాని అనే ముగ్గురు కీలకం. ఈ ముగ్గురి పిల్లర్స్ మీద విజయనగర రాజ్యం నిలబడి ఉంది. అలానే పరిపాలనా శాఖల్లో ముఖ్యమైనవి 3 ఉంటాయి విజయనగర రాజ్యంలో. ఆ మూడిట్లో ఒకటి అట్టవన రెవెన్యూ శాఖ, 2 కందాచార మిలిటరీ శాఖ, ప్రాడ్వి వాక్కులు లా గురించి చెప్తారు. ఎన్నోసార్లు ఈ 3 ప్రశ్నలు, ఈ మూడిటి మీద ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగారు, ఎన్నోసార్లు. మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. విజయనగర పరిపాలనా శాఖల్లో ముఖ్యమైనవి ఒక రకంగా చెప్పాలంటే 5. ఆ 5 ఒకటి భాండాగారిక అంటే ఖజానాను చూసుకునే అధికారి, ధర్మసంధి యుద్ధాలు, సంధులు నిర్వహణ, యుద్ధాల మెయింటెనెన్స్, యుద్ధాలు ఎందుకు చేయాలి, ఎటు వెళ్ళాలి. ధర్మసంధి తీసుకున్న కీలక నిర్ణయం వల్లే మహామంత్రి తిమ్మరుసు కృష్ణదేవరాయలని ప్రేరేపించడం వల్ల వీళ్ళందరూ కలిసి ఉదయగిరి నుంచి వరుసపెట్టి ఒరిస్సా వరకు తూర్పు దండయాత్రలు కృష్ణదేవరాయలు చేయడం జరిగింది 1513 నుంచి 20 వరకు. సేనాని రాజ్యంలో కీలకం. అసలు సేనాని లేకుండా ఆ రోజుల్లో తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సేనాని లేకుండా రాజ్యం ఎలా ఉంటుంది? కాబట్టి ఈ 3 కీలకం పిల్లర్స్ రాజ్యానికి. ఏ 3? ధర్మసంధి, సేనాని, భాండాగారిక. ఇవి కట్ చేస్తే ఇంకొక 3 పరిపాలనా శాఖలు చాలా చాలా కీలకమైనవి. వాటిల్లో ఒకటి అట్టవన రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ రాజ్యానికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుల తడకతో, ఏమంటావు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచాలతో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతితో కూరుకుపోకూడదు. ఏ రాజ్యంలో అలా కూరుకుపోయిందో ఆ రాజ్యానికి అరిష్టం. ఆ రాజ్యానికి అరిష్టం. వచ్చే ఆదాయం రాదు. మధ్యవర్తులు పీక్కుతింటారు అధికారులు జనాల్ని. అందువల్ల కృష్ణదేవరాయలు మారు వేషాలలో ఊళ్ళల్లో తిరుగుతూ ఏది ఎంత శిస్తు కడుతున్నారు ఏంటి అని చెప్పి ఇవన్నీ రెండో దేవరాయల కాడి నుంచి ఈ ఆచారం ఉంది. అప్పుడు జనాభా తక్కువ కదా, ఊళ్ళల్లో తిరుగుతూ సమాచారం సేకరిస్తూ కఠినమైన శిక్షలు విధించేవాడు ఎవరైనా అవినీతికి పాల్పడితే. ప్రధానంగా కృష్ణదేవరాయలు వర్షన్ ఏంటంటే రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడకూడదు, పాల్పడితే రాజ్యంలో అరాచకం లెగుస్తుంది అనేది ఆయన వర్షన్. అందువల్ల కృష్ణదేవరాయలు జీవిత చరిత్ర కనుక మీరు చదివి ఉన్నట్లయితే రెవెన్యూ అధికారులు ఎవరైనా అవినీతి చేశారని కంప్లైంట్లు వస్తే వేగుల వారి ద్వారా కృష్ణదేవరాయలు వారి కార్యాలయం ముందు ఎదురుగా కింద బాసపట్ట వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చునేవాడట ఆఫీస్ ముందు. ఇది నేను చదివాను విజయనగరం మోనోగ్రాఫ్ అనే పుస్తకంలో. ఎదురుగా కూర్చునేవాడట. అంటే సత్యాగ్రహం గాంధీ గారు కాదు, కృష్ణదేవరాయల నుంచే సత్యాగ్రహం మొదలైందని ఆ బుక్లో రాశారు. సత్యాగ్రహం చేసేవాడు కృష్ణదేవరాయలు. అర్థమట్లా వీళ్ళని ఏమనేవాడు కాదు. ఈ ఆఫీసర్లని, ఆయన రెవెన్యూ ఆఫీసర్లని కృష్ణదేవరాయలు ఏమనేవాడు కాదు. ఎదురుగా వెళ్ళి కూర్చునేవాడు అంతే. ఎదురుగా వెళ్ళి కూర్చుని సత్యాగ్రహం చేసేవాడు. అప్పటికి అధికారులు సిగ్గుపడేవాళ్ళు. ఎందుకురా అంటే రాజేష్ వచ్చి గాంధేయ మార్గంలో వచ్చి అలా కూర్చున్నాడు రాజు అని చెప్పి భయపడేవాళ్ళు. ఓ మాట చెప్పాలంటే ఆయన శిక్ష తర్వాత సంగతే. ఇలా మనసులు మార్చాలి అని కూర్చునేవాడట ప్రభుత్వ ఆఫీసుల ముందు, రెవెన్యూ ఆఫీసుల ముందు శ్రీకృష్ణదేవరాయలు. అందువల్లే ఈరోజు కూడా 500 ఏళ్ళు దాటిపోయినా ఈరోజు కూడా కృష్ణదేవరాయల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే అట్టవన. అట్టవన అంటే రెవెన్యూ శాఖ, రైట్. ఆ తర్వాత కందాచార మిలిటరీ. ఈ మిలిటరీ 2 రకాలు. ఒకటి అమరనాయకరులు పోషించేది, బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది సిద్ధ సైన్యం. సిద్ధ సైన్యం మీన్స్ స్టాండింగ్ ఆర్మీ. మధ్యయుగ భారతదేశ చరిత్రలో అలావుద్దీన్ ఖిల్జీ 5 లక్షల స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేశాడని చరిత్ర చెప్తుంది. అలాగా ఇక్కడ కూడా కృష్ణదేవరాయలు సొంతగా జీతాలు ఇచ్చి స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసుకునేవాడు. ఆ స్టాండింగ్ ఆర్మీని కైజీతం గాండ్రు అని పిలిచేవాళ్ళు. నిన్న మొన్న నేను రాశాను మీకు బోర్డు మీద. కైజీతం గాండ్రు, GINDRU, కైజీతం గాళ్ళు, లేకపోతే కైజీతం గాండ్రు, అయ్యవార్లు, అయ్యగాండ్రు. అలాగా కైజీతం గాండ్రు, GINDRU. అలా కైజీతం గాండ్రు అని ఒక బ్యాచ్,
అమరనాయకులు పోషించే సైన్యం ఇంకో బ్యాచ్ విజయనగరానికి కంటికి రెప్పలా కాపాడేది. ఫర్ ఎగ్జాంపుల్ గురించి చెప్తూ నికోలోడి కాంటి విజయనగరం గురించి చెప్తూ 60 మైళ్ళ చుట్టుకొలత 90,000 మంది కాపలా కాస్తుంటారు. నికోలోడి కాంటే చెప్పాడు విజయనగరం చుట్టుకొలత గురించి. విజయనగరపు ఐశ్వర్యం గురించేమో అబ్దుల్ రజాక్ చెప్పగా విజయనగరపు చుట్టుకొలత గురించి నికోలోడి కాంటే చెప్పాడు. ఆయన చెప్పాడు 90,000 మంది 60 మైళ్ళ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది విజయనగరం, ఎటు చూసినా 90,000 మంది సైనికులు కాపలా కాస్తుంటారు అని. అంటే సైన్యం అనేది ఆ రోజుల్లో కీలకమని మనం అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ఇక్కడ కందాచార అంటే మిలిటరీ శాఖకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు విజయనగర ప్రభువులు. ఆ తర్వాత ప్రాడివివాకులు న్యాయం సత్వరం జరగాలి. న్యాయం జరగడంలో ఆలస్యమైనా లేదా న్యాయంలో అవినీతి అలాంటివి ఏమన్నా ఉన్నా కృష్ణదేవరాయలు సహించేవాడు. కృష్ణదేవరాయలనే కాదు, రెండో దేవరాయలు కానీ అచ్యుతరాయలు కానీ వీళ్ళు సహించేవాళ్ళు కాదు. అందువల్లనే న్యాయము తీర్పులు చెప్పేటప్పుడు రెండో దేవరాయలు తన ఆస్థానంలో సంగమ వంశంలో గొప్ప రాజైన రెండో దేవరాయలు తన ఆస్థానంలో బైబిలు, ఖురాను, భగవద్గీత ఈ 3 పెట్టుకుని పరిపాలించాడని, పరమత సహనాన్ని న్యాయంలో కూడా చూపాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రాడ్వి వాక్కులు అంటే న్యాయమూర్తులు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాడ్వి వాక్కులు అంటే న్యాయమూర్తులు. అదే ప్రీవియస్లో ఏపీ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ వ్యవహారికులు అంటే న్యాయమూర్తులు. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాడ్వి వాక్కులు అంటే న్యాయమూర్తులు. కాబట్టి ప్రాడ్వి వాక్కులు అంటే న్యాయమూర్తులు, కందాచార అంటే మిలిటరీ శాఖ, అట్టవన అంటే రెవెన్యూ శాఖ. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. అలానే ఆఫ్టర్ దట్ విలేజెస్ విషయానికి వస్తే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఉంబళి గ్రామాలు, అగ్రహార గ్రామాలు, బ్రహ్మదేయ గ్రామాలు, అమర గ్రామాలు. వీటిల్లో ఉంబళి విలేజెస్ అని అంటే కవులకి కళాకారులకి మెచ్చి ఇచ్చే గ్రామాలను ఉంబళి గ్రామాలని అంటారు. అగ్రహారాలు అంటే తెలుగులో తొలి అగ్రహారం నందంపూడి రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఇచ్చాడు అని మనం చెప్పుకున్నాం వెంగి చాళుక్యుల పీరియడ్లో. అవే అగ్రహారాలు అంటే. అలాంటి అగ్రహారాలు విజయనగర ప్రభువులు కూడా బ్రాహ్మణులకు ఇచ్చేవాళ్ళు. వీటి అగ్రహారాల్లో పొలాలు కౌలుకి ఇచ్చుకోవడం, ఏదో రకంగా వచ్చే ఆదాయాన్ని బ్రాహ్మణులు అనుభవించేవాళ్ళు. వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం రాజ్యానికి లేదు. ఆ తర్వాత భాండారవాడ గ్రామాలు అంటే మీకు చెప్పాను వ్యూహాత్మక గ్రామాలు రాజ్యంలో. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ముందు శత్రు మూక పైన పడి దోచుకెళ్ళేది భాండారవాడలో ఉన్నటువంటి నాణ్యాలే. అవి తీసుకెళ్ళిపోయి కరిగించుకుని మళ్ళీ వాళ్ళకు అనుగుణమైన నాణ్యాలను వాళ్ళు వేసుకుని మళ్ళీ ఆ ఆక్రమించుకున్న రాజ్యంలో చలామణిలో పెట్టుకుంటారు. అందువల్ల భాండారవాడ గ్రామాలు చాలా వ్యూహాత్మకమైనవి. అందువల్ల రహస్య ప్రదేశాల్లో ఈ గ్రామాలు ఉండేవి విజయనగర రాజ్యంలో. అలానే అమర గ్రామాలు. రెండోది కూడా ఏంటంటే అళిరామరాయలు బహుమని రాజ్యాల్లో జొరబడి బంగారు నాణ్యాలు దోచుకొచ్చి కరిగించే కార్యక్రమం స్టార్ట్ చేశాడుగా. అందువల్ల వీళ్ళు విజయనగరం చాలా జాగ్రత్తగా భాండారవాడ గ్రామాలను కాపాడుకుంటూ ఉండేవాళ్ళు విజయనగరం నుంచి. అమర గ్రామాలు అంటే అమరనాయంకరుల వద్ద ఉన్న గ్రామాలు. విజయనగర కాలంలో ల్యాండ్ బేస్డ్ ఆర్మీ స్టేట్స్ని అమరనాయంకర సిస్టమ్ అని అంటారు. వాళ్ళ దగ్గర ఉండే గ్రామాలను అమర గ్రామాలు అంటారు. ఉంబళి గ్రామాలు, అగ్రహారాలు, భాండారవాడ గ్రామాలు, అమర గ్రామాలు. ఈ 4 గ్రామాలు గుర్తుపెట్టుకోండి. కళ్యాణి చాలా ఇంపార్టెంట్, నిన్న చెప్పుకున్నాం మనం. అయితే ఈరోజు మనం లెసన్లో ఇక మనం మొదలయ్యాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విజయనగర రాజ్యం యుద్ధాల నాటికే తుపాకులు వచ్చాయి. రోజర్ బేకాన్ అనే ఆయన యూరోప్ ఖండంలో తుపాకీ మందు కనుక్కున్నాడు, గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ని తల్లికోట యుద్ధంలో వాడారు. ఎస్, తురుష్కులు వాడారు. మాలిక్ ఈ మైదాన్ అంటే చూడండి, మాస్టర్ ఆఫ్ ద ఫీల్డ్ అనే ఒక మాలిక్ ఈ మైదాన్, మాస్టర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే యుద్ధరంగంలో బహుమనీలు ఉపయోగించారు. పర్టికులర్గా బహుమనీలు బిజపూర్ సుల్తాన్ అలీ ఆదిల్ షా టర్కీ నుంచి తెప్పించి వీటిని ప్రత్యేక గన్ పౌడర్ ఫిరంగి దళాన్ని దాన్ని పెట్టి యూజ్ చేసి విజయనగర సైన్యాన్ని కకావికలం చేశాడు బీజపూర్ నవాబు అలీ ఆదిల్ షా తల్లికోట యుద్ధంలో గన్ పౌడర్ని వాడారు, అంటే తుపాకులు వాడారు. ఈ నేపథ్యంలో గన్ పౌడర్ వేరు, తుపాకులు వేరని కాదు. ఈ నేపథ్యంలో మనకి విజయనగరంలో తల్లికోట యుద్ధానికి ముందే తుపాకుల ప్రస్తావన ఉంది. మొదటి బుక్కరాయలి కాలంలోనే తుపాకులను వాడినట్లు మనకు తెలుస్తుంది. మీరు అనొచ్చు వాస్కో డి గామా తర్వాత కాలాల్లో వచ్చాడుగా సార్ అని. అంటే కొంత మనకి ఆధారం, అంటే నేను సొంతగా చెప్పేది కాదుగా, ఆధారం
కుమార ధూర్జటి అనే ఆయన కుమార ధూర్జటి అనే ఆయన రాసిన కృష్ణరాయ విజయం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కుమార ధూర్జటి రాసిన నోట్ చేసుకుంటానన్న, ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయం అనే పుస్తకంలో విజయనగర రాజ్యంలో తుపాకుల ప్రస్తావన ఉంది. గుర్తుపెట్టుకోవాలి, విజయనగర రాజ్యంలో తుపాకుల ప్రస్తావన ఉంది. కృష్ణరాయ విజయం, ఇట్స్ ఎ బుక్ ఫస్ట్లీ మెన్షన్డ్ ఏమంటారు గన్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర. పర్టికులర్లీ దే యూజ్డ్ గన్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఫస్ట్ బుక్ సంగమ డైనాసిటీ ఇన్ విజయనగర. మరి కృష్ణరాయ విజయం, కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయం తుపాకుల గురించి చెబితే మంచిదే, మనం సంతోషపడాలి. నో డౌట్ ఎట్ ఆల్, మంచిదే, మనం సంతోషపడాలి. అయితే ఈ తుపాకులను ఏ యుద్ధంలో మొదటిగా వాడారు అని ఒకసారి అడిగారు. విజయనగర కాలంలోనే చిన్న పెద్ద యుద్ధాలు చాలా జరిగాయి. తోపూరు యుద్ధం, గొబ్బూరు యుద్ధం, ఇట్లా ముద్గల్లు యుద్ధం, రాయచూరు యుద్ధం, ఇలా లైట్ యుద్ధాలు, చిన్ని యుద్ధాలు కూడా కొన్ని విజయనగర రాజ్యంలో జరగకపోలేదు, విచ్ మీన్స్ జరిగాయి. అందువల్ల తుపాకులను యూజ్ చేసిన యుద్ధం ముద్గల్లు యుద్ధం. గుర్తుపెట్టుకోవాలి, ముద్గల్లు అంటే రాయచూరు దగ్గర ముద్గల్లు యుద్ధంలో తుపాకులను యూజ్ చేసినట్లు కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయం మనకు చెప్తుంది. కాబట్టి విజయనగర రాజ్యంలో తుపాకుల ప్రస్తావన ఉంది, తుపాకులు ఉన్నాయి. అలానే ఒక రాజ్యానికి ఖచ్చితంగా దుర్గాలు ఉండాలి. జలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం, ఇట్లా రకరకాల దుర్గాలు ఉంటాయి. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో దుర్గాల గురించి రాశాడు. ఒక రకంగా చెప్పాలంటే దుర్గాలు అంటే బంకర్స్, ఆర్మీ బంకర్స్ లాగానే దుర్గాలు. కొండలు గుట్టలు తవ్వి అందులో దాక్కుని సైన్యం పైన పచ్చగడ్డి వేసుకుంటారని అడవులు లాంటి మొక్కలు వేసుకుంటారు. ఇప్పుడు మన ఆర్మీ లాగానే ఏ ఆర్మీ అయినా కాపాడుకుంటూ శత్రువులను ఎదుర్కోవడం. ఇలాంటి దుర్గాలు విజయనగర రాజ్యంలో చాలా ఉంటాయి. దుర్గాలు ముదిరితే కోటలు అవుతాయి. దుర్గాలు శత్రు దుర్భేదమైన దుర్గాలు. ఇక ఈడ మనకు తప్పదో, ఈడ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి అంటే ఇక ఫోర్ట్స్ చుట్టూ గీడలు కట్టి కోటలు కడతారు. కాబట్టి ఇవి గిరిదుర్గాలు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి గిరిదుర్గం, కొండవీడు గిరిదుర్గం, ఉదయగిరి గిరిదుర్గం, గోల్కొండ గిరిదుర్గం, ఇట్లా అంటే దుర్గాలు ముదిరితే కోటలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దుర్గాల అవసరం తప్పనిసరిగా దుర్గాధిపతులను బ్రాహ్మణులనే నియమించాలని రాయవాచకం అనే గ్రంథం చెప్తుంది. మరి ఏ నేపథ్యంలో, మరి దేనివల్ల ఇలా రాయవాచకం చెప్పిందో తెలియదు, కానీ దుర్గాల అధిపతులను బ్రాహ్మణులనే నియమించాలి. ఇట్స్ ఏ ఆజ్ఞ, ఇట్స్ ఏ ఆనా, అంతే. దుర్గాల అధిపతులుగా బ్రాహ్మణులనే నియమించాలని విజయనగర రాజ్యంలో చెప్పిన గ్రంథం ఏది అంటే రాయవాచకం. తుపాకుల ప్రస్తావన గురించి చెప్పిన గ్రంథం ఏదంటే కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయం. 2 పుస్తకాలు వచ్చినాయి ఇప్పుడు మనకి. రాయవాచకం ఏం చెప్తుంది? దుర్గాల అధిపతులుగా అపాయింట్ టు బ్రాహ్మిన్స్ బై ద కింగ్. రెండవది ఏంటంటే తుపాకుల ప్రస్తావన కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయం అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఏది ఏమైనా తుపాకులు ముద్గల్లు యుద్ధంలో తొలిగా వాడారు. తల్లికోట యుద్ధంలో బహుమనీయులు బాగా వాడారు. గన్ పౌడర్తో ఫిరంగి దళంలో పెట్టి పేల్చారు అంతే, మాలికి మైదానాన్ని పెట్టి. సరే, ఎనీహౌ, ఇక ఈ దుర్గాలపై బ్రాహ్మణులు చేయాల్సిన మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే ఇప్పుడు బావిలో ఎలా అయితే ప్రాచీన కాలం నుంచి ఏతామేసి బర్రెల్ని గేదెల్ని కట్టి అవి గర్రం తిరుగుతుంటే నీళ్ళిట్ట పైకి వచ్చి పొలంలో పడతాయి. పారసీక నీటి చక్రాలు అనేవాళ్ళు ఒకప్పుడు ఏన్షియంట్ ఇండియాలో. పారసీక నీటి చక్రాలు అంటారు వాటిని. అదొక ప్రక్రియ, మిషనరీ లేని ప్రక్రియ, బట్ మిషనరీ లాంటి ప్రక్రియ. అలాగే విజయనగరంలో ప్రతి దుర్గం పైన బహుమనీయులు ఎక్కడ అటాక్ చేస్తారో, బహుమనీయులతో పాటు ఇంకా శత్రువులు ఉంటారు కదా, రకరకాల శత్రువులు, వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారోనని భయపడి దుర్గాలపై యంత్రాలు నిరంతరం ఇట్లా తిరుగుతూ ఉండేవట. గాలికి తిరుగుతూ ఉండేవి ఆ యంత్రాలు. ఓ రకంగా చెప్పాలంటే యంత్రాలను బిగించి ఉంచేవాళ్ళు. ఆ యంత్రాలు తిరుగుతూ ఉండేవి దుర్గాలపైన, ఆ యంత్రాలు తిరుగుతూ ఉండేవి. అలా తిరుగుతున్న యంత్రాలలో రాళ్ళు పోసేవాళ్ళట.
దుర్గాలపై రౌండ్గా గాలి ఫోర్స్తో సంథింగ్ ఏదో సైన్స్ వాడారు వాళ్ళు విజయనగరం. అలాగే దుర్గాలపై రౌండ్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉపగ్రహాల్లాగా, శాటిలైట్స్ లాగా అప్పుడు దుర్గాలపై ఓన్లీ ఒక్కొక్క దుర్గంపై ఇటు రౌండ్ గాలి వేసినప్పుడల్లా తిరుగుతూ ఉండేవి. విచిత్రం ఏంటంటే అందులో సన్నటి రాళ్ళు ఉండేయట. మరి ఎంత ఫోర్స్ని పెట్టి అయితే తిప్పారో తిరుగుతున్నాయో సంథింగ్ మరి ఏం జరిగిందో కానీ ఆ చిన్నటి రాళ్ళు తిరుగుతూ ఉండేవి. ఎక్కడైనా శత్రువులు వస్తున్నారు అనుకుంటే ఆ రాళ్ల మూటలను ఓడదీసేసి తిప్పేవాళ్ళంట దాన్ని. అప్పుడు కనీసం ఈ తిప్పేవాళ్ళ శక్తిని బట్టి ఆ కందకం లాంటి ఆ కీలు తిరిగేదాన్ని బట్టి ఈ సన్నటి రాళ్ళు శత్రువుల మీద వెళ్ళి ఒక బాణాలాగా గుచ్చాయట. రౌండ్లో సన్నటి రాళ్ళు, ఇప్పుడు ఇట్లా వడిసె రాళ్ళు తిప్పుతారు చూడండి జొన్న చేల మీద, ఈ ఈ జొన్నని చెడగొట్టకుండా పక్షులని, అడవి పందులని ఇలా రకరకాలవి వస్తుంటాయి కదా, అవన్నీ పారిపోవడానికి జొన్న చేను మీద ఇట్లా ఏమంటారు రవి దాన్ని, జొన్న చేను మీద ఇలా తిప్పేదాన్ని రాయి ఇర్ర తిప్పి ఇసురుతారు చూడండి, రాయి వడిసె, మంచె మీద వడిసె రాళ్ళు. ఆ టైపులో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ టైపులో అలా తిరగడాన్ని ధన్చోళి అనే యంత్రంగా వాళ్ళు పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. ధన్చోళి, DHANCHOLI, ధన్చోళి అనేది యంత్రం. ధన్చోళి అనే యంత్రం ద్వారా పిలిచేవాళ్ళు, ఇసిరేవాళ్ళు రాళ్లను. బ్రాహ్మణులు దుర్గాల అధిపతులుగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక అలానే రాజ్యంలో ప్రాడ్వివాకులు అనేవాళ్ళు, న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. వీళ్ళు తీర్పులు చెప్పేవాళ్ళు. కఠినమైన శిక్ష రాజద్రోహం. ఆ శిక్షకి ఏనుగులతో తొక్కించి చంపేవాళ్ళు. మెయిన్ ఏనుగులతో తొక్కించి చంపడమే కఠినమైన శిక్ష విజయనగర రాజ్యంలో. అది కూడా రాజద్రోహానికి ఆ పని చేసేవాళ్ళు. అక్కడక్కడ అంగవిచ్ఛేదం జరిగేది. కాలో చెయ్యో వేళ్ళో ఏదో ఒకటి తీసేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు రాచరికం నడిచింది, డెమోక్రసీ కాదు. అర్థం అట్లా అంగవిచ్ఛేదం అంటే చెయ్యో కాలో ఏళ్ళో బొళ్ళో కోసేవాళ్ళు. అట్లాంటి పరీక్షలు ఉండేవి ఆ రోజుల్లో. రాచరికం కాబట్టి జనాలని అలా చేస్తే మిగతా జనాలు భయపడి సమాజం శాంతంగా ఉంటుందని చక్రవర్తుల వారి అభిప్రాయం. చక్రవర్తుల వారి ఆన అంటాం కదా, ఆజ్ఞ ఆన. కాబట్టి విజయనగర రాజ్యంలో క్రిమినల్ న్యాయస్థానాలు, సివిల్ న్యాయస్థానాలని రెండు ఉండేవి. సివిల్ న్యాయస్థానాలంటే వివాహాలు, విడాకులు, పొలం గట్లు, ఈ లోకల్ పంచాయతీలు, ఇవన్నీ సివిల్. క్రిమినల్ అంటే మీకు చెప్పాను కదా, దేశద్రోహం కేసులు, హత్యలు, ఆ తర్వాత ఇంకేమంటాం మనం, గోహత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య, ఇవన్నీ క్షమించరాని నేరాలు విజయనగర రాజ్యంలో. బ్రాహ్మణ హత్య, గోహత్య, స్త్రీ హత్య విజయనగర రాజ్యంలో ఇవి క్షమించరాని నేరాలు. ఓ రకంగా క్రిమినల్ నేరాల కింద వీటిని పరిగణించే వాళ్ళని మనకి పుస్తకాల్లో విజయనగరం మోనోగ్రాఫ్ అనే బుక్కుల్లో రాసి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి హత్యలు చేస్తే అలాంటి వాళ్ళను విచారించడానికి క్రిమినల్ న్యాయస్థానాలు ఉండేవి. వాటిని కంటక శోధన అని పిలిచేవాళ్ళు. కంటక శోధన మళ్ళీ చెప్తున్నా చూడండి, కంటక శోధన అంటే కఠినంగా శిక్షించేవాళ్ళేమో అలా అనుకోవాలి మనం. కంటక శోధన క్రిమినల్ న్యాయస్థానం. అలానే వివాహం, విడాకులు, సివిల్ తగాదాలు, ఈ న్యాయస్థానాన్ని ధర్మస్థీయ అని పిలిచారు. ధర్మస్థీయ నేను బోర్డు మీద రాస్తాను ఉండండి. ధర్మస్థీయ. కంటక శోధన, ఇది సివిల్, ఇది క్రిమినల్. ఈ రెండు న్యాయస్థానాలు విజయనగరంలో హంపిలో ఉండేవి. కంటక శోధన, అదెన్ ఆల్సో ధర్మస్థీయ ఏమో సివిల్ న్యాయస్థానం, కంటక శోధన ఏమో వరంగా చెప్పాలంటే క్రిమినల్ న్యాయస్థానం. ఈ రెండింటి ద్వారా తీర్పులు చెప్పి ప్రజల్ని భయభ్రాంతుల్లో ఉంచి